హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతన గ్రంథాలైన విష్ణు పురాణం, నారద పురాణాల్లో వరలక్ష్మి వ్రతం గురించి ప్రస్తావించబడింది. వివాహిత మహిళలు నిత్య సుమంగలిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలను జరుపుకోనున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తమ కుటుంబం సంతోషం, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, శ్రావణంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, తమ కుటుంబం, జీవిత భాగస్వామి సంతోషం కోసం, ఆదాయం, ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి ఉతికిన బట్టలు ధరించాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోను తూర్పు దిశలో ఉంచాలి. బియ్యం గిన్నెలను విగ్రహం దగ్గర ఉంచాలి. అలాగే కుంకుమ, పసుపు, తమలపాకులు, 5 రకాల పువ్వులు, ఎండు ఖర్జూరాలు, వెండి నాణాలు ఉంచాలి. ఆ తర్వాత కలశం ఉంచి ఆ కలశంపై మామిడి ఆకులపై కొబ్బరికాయ ఉంచాలి. ఆ కొబ్బరికాయపై చందనం, కుంకుమతో తిలకం రాయాలి. అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమ సమర్పించి ఆభరణాలు, కొత్త దుస్తులతో అలంకరించాలి. అనంతరం దీపారాధన చేసి పూజ ప్రారంభించడానికి ముందు వినాయకుడిని ప్రార్థించాలి. అనంతరం వరలక్ష్మి వ్రతం కథను చదవాలి. అలాగే లక్ష్మీ మంత్రాలను పఠించాలి. ధనలక్ష్మి ఐశ్వర్యం, ఆదిలక్ష్మి బలం, విద్యాలక్ష్మి తెలివితేటలు, విజయలక్ష్మి గెలుపు, ధైర్యలక్ష్మి ధైర్యం, సంతానలక్ష్మి పిల్లలు, ధాన్యలక్ష్మి ఆహారం, గజలక్ష్మి బలం, అష్టలక్ష్మి దేవతల్లో వరలక్ష్మి దేవికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్మిని పూజించినట్టేనని చాలా మంది నమ్మకం. వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, తన ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మి వ్రతం అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. చాలా మంది నమ్మకం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని, పేదరికం నుంచి ఉపశమనం లభించి ధన లాభం కలుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని పండితులు చెబుతారు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు.